ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గ్యాస్ నెయ్యి లేకుండా 5 నిమిషాల్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చేసేటువంటి స్వీట్ని రాఖీ స్పెషల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 కప్ జీడిపప్పును తీసుకుంటున్నానండి. ఇక్కడ జీడిపప్పు గుండనమాట. దీనిలోకి 1/2 కప్ పంచదారని వేసుకొని పలుకున్నది ఎక్కడా లేకుండా ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి 1 కప్ మిల్క్ పౌడర్ అండి. ఎటువంటి కంపెనీదైనా పర్వాలేదు. దీన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్ కాగబెట్టినటువంటి పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని ఎలా రెడీ చేసుకుంటామో అలాగా ఈ కాజు పేస్ట్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోగా నాకు ఇంకా ఇన్ని పాలు మిగిలిపోయాయన్నమాట. వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 1 టీ స్పూన్ షుగర్ని వేసుకొని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా పౌడర్గా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేకాదండి, మనం ముందుగా కాజు ముద్దని రెడీ చేసుకున్నాం కదా, దాంట్లోని కొంచెం ముద్దను తీసుకొని ఈ పౌడర్లోకి వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇక్కడ నేను డ్రైగా ఉండేటువంటి ఫుడ్ కలర్ని తీసుకున్నాను కాబట్టి ఇది అంతా బాగా మిక్స్ అవ్వడం కోసం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పాలను వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇలా రెడీ చేసుకున్నటువంటి ముద్దని మీకు నచ్చినటువంటి షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ సర్కిల్గా చేసుకొని ఫ్లాట్గా చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కాజు ముద్ద ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఈ కాజు ముద్దని కొంచెం ఫ్లాట్గా చేసుకొని దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ముద్ద ఉంది కదండి, దాన్ని కూడా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నది ఎక్కడా మిశ్రమం పైకి కనబడకుండా ఈ కాజు ముద్దతో కవర్ చేసుకుని ఇలా చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలన్నమాట. అంతేకాదు, ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎటువంటి షేప్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్ అన్నాను కాబట్టి ఇలా రెడీ చేసుకున్నటువంటి బిళ్ళల పైన సిల్వర్ కాయిల్ని అతికించుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా రెడీ చేసుకున్న దానిపైన మీకు నచ్చినటువంటి ఎటువంటి డ్రై ఫ్రూట్స్తోనైనా అలంకరించుకోవచ్చు. నేనైతే వాటర్ మిలన్ సీడ్స్తోనే అలంకరించుకున్నాను. అంతేనండి. ఇటు గ్యాసు నెయ్యి లేకుండా చాలా సింపుల్గాను స్వీట్ షాప్ స్టైల్లోని ఇలా రాఖీ స్పెషల్కి చేసి పెట్టండి. ఎంత బాగుంటుందో.